ఫోక్ డాన్సర్స్ చాలామంది చాలా బాగా ఫేమస్ అవుతున్నారు ఈ మధ్య. రీసెంట్‌గా నిన్న చూసుకుంటే ఫోక్ డాన్స్‌లో చాలా ఫేమస్ అయినటువంటి మాధురి రాథోడ్ అనే అమ్మాయి, ఇంకా తనతో పాటు పాటలో నటించిన ఎవరైతే డాన్సర్ ఉంటారో వాళ్ళిద్దరూ గూడా దొరికిన వాళ్ళ భార్యకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఆ వీడియో గూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోతుంది. అయితే దీంట్లో అంటే ఎవరి తప్పు అనుకోవచ్చు? వాళ్ళ అంత భర్తని ఆ సోషల్ మీడియాలో పెట్టడం అంటారా? లేకపోతే ఆ అమ్మాయి తప్పు అనుకోవచ్చా? ఎవరిది తప్పు అనుకోవచ్చు దీంట్లో? ఇక్కడ అందరిది తప్పే, అంటే ఏ విధంగా? ముగ్గురిది తప్పే. మొదటగా మనం అతని పేరేంటి, సాయి, ఈశ్వర్ సాయి. ఈశ్వర్ సాయి. ఈశ్వర్ సాయి అనే అతనికి వృత్తికి వ్యక్తిగతానికి మధ్యలో గీతలు పెట్టుకోవడం చేత కాలేదు. అలాగే నేను మగాడిని కాబట్టి నేనేం చేసినా చెల్లుబాటు అయిపోతుంది అనుకున్నాడు. ఇక్కడ మొదటి ముద్ద ఎవరు అంటే అతను. ఎందుకంటే అతనికి తెలుసు అతనికి పెళ్ళయిందని, అతనికి ఒక కొడుకున్నాడని కూడా తెలుసు, ఒక బాధ్యతలో ఉన్నాడని తెలుసు. ఇప్పుడు కొంతమంది వివాహేతర సంబంధాలు తప్పు కాదు అని చెప్తే చెప్పుండొచ్చు, దీనికి నీ భార్య అంగీకరించి ఉండాలిగా. నీతో ఉండటానికి వచ్చే అమ్మాయికి అంగీకారం అయినంత మాత్రాన నీ భార్యకి కూడా అంగీకారం అవ్వాలి కదా. అయితే అయింది అనుకోండి, మనం ఎందుకు మాట్లాడతాం అసలు? అదొక న్యూస్ కూడా, అదొక న్యూసే కాదు, అది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం, వాళ్ళ సర్దుబాట్లు, వాళ్ళ కట్టుబాట్లు ఏవేవో ఉన్నాయిలే అనుకుని వదిలేస్తాం, అసలు మనం మాట్లాడం. ఇది ఎందుకు ఇంత రచ్చ అవుతుంది అంటే నీ భార్య దీన్ని అంగీకరించట్లేదు అని. ఇంతకు ముందే మీకు ఈ విషయానికి సంబంధించిన చర్చలు కూడా జరిగాయి. నేనేదో చేసేసాను, అయిపోయింది, ఇంకా చెయ్యను అని చెప్పి భర్త చెబితే, అయినప్పటికీ ఆ అమ్మాయితోటి సంబంధ బాంధవ్యాల్లో ఉన్నాడు అని తెలిసినప్పుడు ప్రశ్నిస్తే, నన్నేం చేయమంటావు, నా మీదకి వచ్చి పైన పడుతోంది అని అతను భార్యతో చెప్పాడు అని భార్య చెప్తుంది. అయితే ఏది ఏమైనా అతను ఒక అన్మ్యారీడ్ అబ్బాయి అయ్యి ఉంటే గనక, అతనికి పెళ్లి కాకపోయి ఉండన్నట్లయితే, ఆమెతోటి ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు ఉన్నప్పటికీ కూడా ఆమె కూడా ఇంకో వివాహ బంధంలో లేకపోయి ఉన్నట్లయితే మీ ఇద్దరు మీ ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు, ఎవ్వరూ కాదనరు అసలు. మీ ఇద్దరు పెళ్లి బంధంతో కాకోకుండా సహజీవనం చేసినా పర్వాలేదు, చెరోకి ఇంట్లో ఉండి అప్పుడప్పుడు కలిసి ఉన్నా పర్వాలేదు, మీరు ఏం చేసినా, హోటల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా షూటింగ్ టైంలో కలిసి ఉన్నా ఎవ్వరు మాట్లాడరు మీ గురించి. కానీ ఈ ఇష్యూలో మ్యామ్ దొరికిన తర్వాత ఎవరైతే ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ వాళ్ళిద్దరిని తీసుకెళ్ళినప్పుడు, అంటే దాని తర్వాత తను మాట్లాడుతూ కూడా నా భర్త అమాయకుడు, ఆ అమ్మాయే మాత్రమే నా భర్తని వలలో వేసుకుంది, మార్చేసిందని చెప్తుంది. అంటే రెండు చేతులు గలవని చప్పట్లు రావని మనం మాట్లాడుకుంటా ఉంటాం. అని ఆ అమ్మాయినే తప్పును పట్టడం ఎంత? అదే ఇప్పుడు చాలా సందర్భాల్లో భార్యలు చేసే అతిపెద్ద పొరపాటు ఏంటంటే, వాళ్ళ భర్తలు నోట్లో వేలు పెడితే కూడా కొరకలేరు, అమాయకులు. ఎంత అమాయకులు అంటే, ఇంకో అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే కూడా అరే నాకు పెళ్ళయింది అని గుర్తు చేసుకోనంతగా, అమ్మాయి వచ్చేసేసి కానీ మనము కలిసి ఉందాము అంటే కూడా ఇంట్లో భార్య ఎదురు చూస్తుందని కానీ, లేకపోతే పిల్లలు ఉన్నారని కానీ గుర్తురానంతగా ఉంటారు మా భర్తలు అని ఆలోచిస్తుంటారు ఈ భార్యలు పాపం. అలాగే ఎవరైతే అదర్ లేడీ ఉందో ఆమె చాలా చాలా అవసరమైతే నా భర్తకి చేతబడి కూడా చేసేసారు అని కూడా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు పెద్ద జానలండి, వాళ్ళు అసలు వాళ్ళని ఎన్ని మురికి తిట్లు తిట్టొచ్చో అన్ని మురికి తిట్లు తిట్టేసేసి వాళ్ళ వల్లే నా భర్త ఇదయ్యుతున్నాడు తప్పితే, నా కాపురం కూలిపోతుంది తప్పితే ఇందులో నా భర్తకి ఏ పాపం పుణ్యం తెలియదు అని మాట్లాడుతూ ఉంటారు. అసలు సరే, మొదట ఈ అమ్మాయి ఇతను అనుకున్నాం కదా ఈశ్వర్ సాయిది తప్పు. తర్వాత అతనికి పెళ్ళి అయ్యింది అని తెలుసో లేదో మనకు తెలియదు, పైగా ఈమె ఉందని ఆమెకు తెలుసు. ఎందుకంటే ఆమె జీవితంలో ఏదో ఇబ్బందులు వస్తే కూడా ఈమెతోనే మాట్లాడింది, వీళ్ళిద్దరు భార్యాభర్తలని తెలిసి కూడా ఇతనితోటి సంబంధంలోకి వచ్చింది అని అంటే ఆ అమ్మాయిది తప్పు. సరే, వాళ్ళిద్దరూ రెడ్ హ్యాండెడ్గా దొరికారు. నీకు దొరికినప్పుడు ఒక చిన్నపిల్లోడిని చంకనేసుకొని ఆ చిన్నపిల్లోడిని ఆ ఓయో రూమ్లో కూర్చోబెట్టి ఆ పిల్లోడితోటి మాట్లాడే మాటలు అసలు సభ్య సమాజం తల దించుకునేలా ఉంది. వాళ్ళిద్దరు చేసింది ఏంటో కానీ నువ్వు చేసింది మటుకు తల్లి ఏ మాత్రం కూడా అసలు
సమాజం నీ వైపు ఉండదు ఇలాగే మాట్లాడితే, ఇలాగే చేస్తే. ఇలాగ మాట్లాడడం మట్టు కరెక్ట్ కాదు. అందులో ఆ వీడియోలో తన భార్య మాట్లాడిన దానికన్నా పక్కన ఎవరైతే వీడియో తీసే మహిళ ఉందో తను ఆ అమ్మాయితో వల్గర్గా మాట్లాడడము, ఆ అమ్మాయి వీడియో తీయడం, ఆ అమ్మాయిని కొట్టడము. అంటే ఈ భర్తని తప్పు చేసిన భర్తని కొట్టే హక్కు ఆమెకుంటుంది, కానీ ఆ అమ్మాయిని కొట్టే హక్కు వాళ్ళకి ఎక్కడ ఇచ్చారు అని చాలా మంది ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఏంటంటారు, తప్పు చేసిన భర్తను కొట్టే హక్కు భార్యకు ఉంటది కానీ ఆ అమ్మాయిని కొట్టే హక్కు లేదు అని. 100%. అసలు అమ్మాయి జోలికి మీరు వెళ్ళడానికే లేదు. అసలు మీరు ఏం చేసుకున్నా మీ భర్త సంగతి చూసుకోండి. మీరు ఆ అమ్మాయిని కొట్టడం కావచ్చు, అసలు ఇంకో మనిషి వచ్చి వీడియో తీయడం చూసారా, అది కూడా భరించే విషయం కాదు. పైగా ఆ వీడియోలో వచ్చిన బూతులు, ఇది సోషల్ మీడియాలో కనీసం బీపులు కూడా వేయకోకుండా డైరెక్ట్గా వేస్తున్న మీడియాను కూడా ప్రశ్నించాలి. అసలు ఈ అమ్మాయి కల్చర్ ఏంటి అసలు? ఇప్పుడు నీ భర్త పైన నీకు హక్కు ఉంది కాదని ఎవ్వరూ అనట్లేదు, కానీ ఇది నువ్వు ఇంత బజార్ని పడేసుకోవడం, పైగా ఆ అమ్మాయిని నిందిస్తూ, ఇది కరెక్ట్ కాదు అసలు. పైగా ఈమె చెప్తుంది కదా క్లియర్ కట్గా, మా ఆయన అమాయకుడు, ఆమె మీద వచ్చి పడుతోంది ఇక్కడ. అందుకని ముగ్గురు కరెక్ట్ కాదు అన్నది. అందుకే మళ్ళీ ఇప్పుడు ఒక 4వ వ్యక్తి వచ్చి వీడియో తీయమని చెప్తే వచ్చి ఆ వీడియో తీసేట సమయంలో ఆ అమ్మాయి మాట్లాడటం, అసలు అమ్మాయి ఏమో చక్కగా మంచం మీద కూర్చొని హ్యాపీగా వీళ్ళకి సమాధానాలు చెప్తా ఉంది. అసలు ఇది మొత్తం చూస్తుంటే ఒక రకమైన సోషల్ మీడియాలో ఒక అసలు వల్గర్ కంటే ఇంకేమైనా మంచి మాట ఉంటే, ఇంకేమైనా పెద్ద మాట ఉంటే అది కూడా వాడచ్చు. ఫుల్ వల్గారిటీ అనమాట. ఇప్పుడు ఇవాళ ఏ వీడియో వచ్చినా పిల్లల దగ్గర నుంచి అందరూ చూస్తున్నారు. ఇంకా పిల్లోడికి ఇంకా పాపం పుణ్యం ఏమీ తెలియదు, చిన్నపిల్లోడు. వాడికి వాళ్ళ తల్లి మాట్లాడిన బూతులు కూడా వాడికి అర్థం కూడా కావు, అది వేరే విషయం. కానీ అదే ఇంకొంచెం పెద్ద పిల్ల కనుక అయ్యున్నట్లయితే, పెద్ద పిల్లోడు అయ్యున్నట్లయితే అసలు ఈ అమ్మాయి బూతులు వింటే ఎంత దారుణంగా ఉన్నాయి అసలు. అసలు ఇంత ఆవేశము, నీ భర్త నీకు కాకుండా పోతున్నాడు అనే ఒక బాధలో, ఆవేశంలో ఈ విధంగా మాట్లాడటం అనేది అసలు తట్టుకోలేనట్లు ఉంది. అందులో మ్యామ్ ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చిన తర్వాత చాలా మంది మాట్లాడుకునేది ఇవన్నీ కామన్ అయిపోయినాయి. అంటే చాలా మంది కామన్ అయిపోయాయి అని చెప్పి మనమే దీన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా కూడా చాలా వరకు అనిపిస్తుంది. అయ్యో, ఇది ఇలాంటి వివాహేతర సంబంధాల గురించి అసలు మీడియా ఇస్తున్న సపోర్టు. ఇప్పుడు భర్త డబ్బులున్నాడు అనుకోండి, అతను వేరే స్త్రీతో ఉంటున్నాడు అనుకోండి, ఈ భార్య ప్రశ్నిస్తే ఈ భార్యదే తప్పు, అతను కరెక్టు, ఆమె కరెక్టు. అసలు నేను ప్రత్యక్షంగా నరేష్ విషయం చూసా. నేను సీనియర్ యాక్టర్ నరేష్ విషయం. అతనికి 3 పెళ్ళిళ్ళు, 3వ భార్యను కూడా నిర్లక్ష్యం చేస్తూ తన కో యాక్టర్ తోటి లివిన్లో ఉన్నాడు. అయితే ఈ బుద్ధి లేని మీడియా, సిగ్గుమాలిన మీడియా ఏం చెప్తుంది, వాళ్ళిద్దరికి పెళ్ళయింది, నరేష్ భార్య పవిత్ర లోకేష్ అని చెప్తున్నారు. అసలు వీళ్ళు ఏమీ పట్టించుకోరా? వాస్తవాలు అవసరం లేదా వీళ్ళకి? అసలు వీళ్ళు ఇచ్చేస్తున్నారు భార్య హోదాని. ఇలా రాజకీయాల్లో వాళ్ళు కూడా ఉన్నారు. దువ్వాడ శ్రీనివాసు, మాధురి విషయం కూడా అంతే. ఈ రోజుకి వాళ్ళకి ఆయన భార్యకి విడాకులు ఇచ్చాడో లేదో తెలీదు, ఆమె భర్తకి విడాకులు ఇచ్చిందో లేదో తెలీదు. కానీ గుళ్ళుకి వెళ్తే వాళ్ళకి అపూర్వ స్వాగతం, వీళ్ళు గుళ్ళుకి వెళ్ళిన అపూర్వ స్వాగతం. పాపం గుళ్ళో వాళ్ళకి తెలియదు అనుకో, అది వేరే విషయము. ఇద్దరు వచ్చారు అంటే భార్యాభర్తలాగా కనిపిస్తున్నారు కాబట్టి భార్యాభర్తలు అనుకుంటారు, అది వేరే విషయం. కానీ మీడియాకి తెలుసు కదా, పైగా అందులో సినీ జర్నలిస్టులకి తెలుసు కదా ఎలా వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఇక్కడే ఇది చాలా మనం అందరం అంగీకరించవలసిన విషయము, ఇది చాలా మామూలు విషయము అనేది యథాశక్తిగా మనుషులే కాదు మీడియా కూడా పాత్ర పోషిస్తుంది. వాళ్ళకి డబ్బులున్న వాళ్ళైతే చాలు, లేదు అనుకుంటే వాళ్ళు వేసి ఆ డబ్బులు చిల్లర ఏరుకోవాలి అనుకుంటే సరే,
అది ఇది కాదు అనుకుంటే ఇట్లాంటి విషయాలు ప్రసారం చేస్తే మనకి టీఆర్పీ రేటింగ్ వస్తుంది. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు అసలు. ఎందుకని ఈ మ్యాటర్లో నేను ఏ ఒక్కళ్ళ పట్ల నాకు అయ్యో పాపం అని అనిపించట్లా. ముగ్గురే అసలు పిల్లాడు ఎంత హడలిపోతాడని, ఎంత చిన్న పిల్లాడు. ఆ చిన్న పిల్లోడి ముందు నీ ఇదేంటి? ఇప్పుడు ఆ పిల్లోడిని ఎక్కడన్నా పెట్టి వచ్చి నువ్వు తాగడ ఆడుకో, అది వేరే విషయం. వాడి మనసు మీద ఎట్లాంటి ముద్ర పడిపోతుంది, ఎంత భయపడిపోయి ఉంటాడు వాడు. అసలు అరుపులు, ఈ కేకలు. అసలు ఇక్కడ చైల్డ్ రైట్స్ వాళ్ళు ఇప్పుడు రావాలి అసలు నన్ను అడిగితే. అసలు ఆ పిల్లోడి హక్కులు, నీ భారీగా నీ హక్కులు పోతున్నాయని నువ్వు ఏడుస్తున్నావు, కానీ పిల్లాడి హక్కులు హరించబడుతున్నాయి అక్కడ. అపంసబం తెలియని పిల్లాడు. అందుకని ఈ ముగ్గురు విషయం ఇలాగే ఉంది. నా దృష్టిలో అయితే ఇది మట్టుకు అసలు మనం మాట్లాడుకోవటం కూడా నాకు ఇష్టం లేదు. కాకపోతే ఒక భార్య తనకి నష్టం జరిగింది అనే ఒక ఆవేదనలో ఒక హద్దులు మీరి ప్రవర్తించింది అనేది క్లియర్ కట్గా కనిపిస్తుంది. అట్లాగే ఆ భర్త అంతే, అవతల ఆ రాతోటి అన్న అమ్మాయి కూడా ఇది అసలు కరెక్ట్ కాదు. ఇప్పుడు అమ్మాయి ఏం మాట్లాడుతుంది, ఇట్లాంటి వాళ్ళని అసలు మీరు డాన్సర్లుగా ఎంకరేజ్ చేయమాకండి అని చెప్తుంది. ఏం మొహాల మీద రాసి ఉంటుందా? మనం తెలివి ఉండే మాట్లాడుతున్నావా? అందుకోసం ఇది కనీసం ఇక్కడితో ముగిస్తే బాగుంటది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.